ఎస్ఎల్బీసీ టనల్ రెస్క్యూ ఆపరేషన్ కఠినంగా మారింది. 2 రోజుల్లో కేవలం 1 మీటర్ మాత్రమే రెస్క్యూ టీమ్స్ తవ్వగలిగాయి. జీపీఆర్ ద్వారా 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలను గుర్తించాయి. జీపీఆర్ గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నాయి. ఊట నీరు టన్నెల్ పైభాగం నుంచి వస్తున్న నీటి కారణంగా రెస్క్యూ టీమ్స్ పనులకు ఆటంకం కలుగుతోంది. మరో చోట 7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలు గుర్తించారు. 7 మీటర్ల లోతులో ఉన్న మృతదేహాలు వెలికి తీయడం సాధ్యం కాకపోవచ్చని రెస్క్యూ టీమ్స్ అంచనా వేస్తున్నాయి. హరిశంకర్ పూర్తి సమాచారం అందిస్తారు. హరిశంకర్, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రెస్క్యూ టీంకి మాత్రం ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా జీపీఆర్ ద్వారా 4 మృతదేహాలు గుర్తించిన నేపథ్యంలో మరోసారి ఈ రోజు ఉదయం నుంచి కూడా మిగతా 4 మృతదేహాలు గుర్తించేందుకు లోపల వెళ్ళిన వాటికి ఆ రెస్క్యూ టీం కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. 1 మీటర్ లోతులో కూడా మృత ఉన్నట్లు గుర్తించినటువంటి అధికారులు అక్కడ జీపీఆర్ ద్వారా కూడా మరో 4 మృతదేహాలు గుర్తించేందుకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదే ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుంది అని చెప్పి ఒక అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది మరో 2 రోజుల వరకు కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాద సంఘటనకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ బృందాలతో కానీ అక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులతో కావచ్చు, ఇండియన్ నేవీ ఇండియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, మరో 4 మృతదేహాలను వెలికి తీయడానికి ఎంత టైం పట్టవచ్చు, హై టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి అనే అంశాలపై కూడా వాళ్ళంతా డిస్కస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 రోజులుగా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం జీపీఆర్ ద్వారా 4 మృతదేహాలు గుర్తించినప్పటికీ మరో 4 మృతదేహాలు గుర్తించడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పి కూడా ఒక అంచనా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరిశంకర్, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటారు? అయితే ఈ రోజు వనపర్తి బహిరంగ సభ ఉన్న నేపథ్యంలోనే 4 గంటల 15 నిమిషాలకు సభ పూర్తి చేసుకుని ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉండేది. అయితే ఈ యొక్క పర్యటనకు సంబంధించి మరోసారి ఎస్ఎల్బీసీ వద్ద ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేశాయి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎస్ఎల్బీసీకి బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరో కొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ చేరుకొని అక్కడ ఉన్నటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హరిశంకర్, ఈ 4 మృతదేహాలను ఇంకా గుర్తించి బయటకు తీయడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? అండ్ గుర్తించిన ఈ 4 మృతదేహాలని వాళ్ళ సొంత గ్రామాలకు తరలిస్తున్నారా? శ్రీదేవి, నిన్న జీపీఆర్ ద్వారా 4 మృతదేహాలు పలానా దగ్గర ఉన్నాయని చెప్పి గుర్తించి ఆనవాళ్ళకు గుర్తించి అక్కడ ఉన్న మార్కింగ్ అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పటిదాకా ఆ మృతదేహాలను బయటకి తీసే అవకాశం అయితే కనిపించలేదు. సో మిగతా 4 మృతదేహాలు గుర్తించిన తర్వాత వాటిని ఏ విధంగా బయటకి తీశారు, బయటికి తీసిన తర్వాత ఉస్మానియా నుంచి వచ్చినటువంటి డాక్టర్ల ఆధ్వర్యంలో ఆ యొక్క డెడ్ బాడీలకి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాటిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు వాళ్ళంతా ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ కార్మికులకు సంబంధించిన బంధువులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకొని రోజున అందించిన పరిస్థితి అయితే ఉంది.